హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. మనిషి ఎలా ఉన్నాడో చూడకు, మనసు ఎలాంటిదో చూడకు. అందం పోతుంది, ఆస్తులు తరిగిపోతాయి, కానీ మంచి మనసు ఎప్పటికీ నీకు తోడుగానే ఉంటుంది. గుర్తుంచుకో. అలాగే ఎవరో నిన్ను బాధ పెట్టారని, వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి తప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు, కాలానికి అప్పగించేసి ప్రశాంతంగా జీవించు. అదృష్టంతో వచ్చింది ఎన్నడూ పోదు. తెలివితో సంపాదించినది సంతోషాన్నిస్తుంది, కష్టపడి సంపాదించింది సంతృప్తిని ఇస్తుంది. అలాగే చేసిన మేలు మరిచిపోవడం, అవసరం తీరాక మరిచిపోవడం మనుషులకు వెన్నతో పెట్టిన విద్య. నిజమే కదండి. నేటి లోకం తీరేంటంటే కింద పడితే పట్టించుకోరు, పైకి ఎదిగితే జీర్ణించుకోలేరు. నిజమే కదండి. ఏ మనిషికైనా కూడా మనం విలువ ఇవ్వగలం, కానీ విలువ తేలేము. అది ఎవరికి వారే సంపాదించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుంది. నిజమే కదండి. స్త్రీ వెంటపడి విసిగించేవాడు ఏదో ఒక రోజు సర్వనాశనమైపోతాడు. ఇది ఎవ్వరికీ తెలియదు. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి, కానీ బంధాలే బాధలుగా మారితే బతుకు బలహీనపడిపోతుంది. నిజమే కదా. పరిగెత్తే చోట పరిగెత్తాలి, నడవాల్సిన చోట నడవాలి. అంతేగాని పరుగు పందెంలో పాకుతూ పోతాను అంటే గమ్యాన్ని చేరగలగవు, కానీ విజేత అవ్వలేవు. గుర్తుపెట్టుకోండి, చీకటి తానే గొప్ప అనుకుంటుంది, అయితే దీపం తన అహాన్ని తలకిందులు చేస్తుంది. నిజమే కదండి. కొడితే బలం పైన కొట్టండి, వీరులుగా మిగులుతారు. బలహీనతపై కొట్టకండి, పిరికి వారిగా మారిపోతారు. అలాగే కోపం తెరలాంటిది, తీస్తే పోతుంది. బాధ గాయం లాంటిది, మానిపోయినా అలానే ఉంటుంది. అలాగే ఒక్క విషయం, డబ్బు లేనప్పుడు పిసినారిలాగానే ఉండాలి. ఎందుకంటే అప్పుల్లో పడితే మాత్రం ఎవ్వరూ సహాయం చెయ్యరు. గుర్తుంచుకోండి, ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి మరువకూడదు. శ్రీరాముడు సీతాదేవిని కోల్పోయినా ఈశ్వరుణ్ణి ప్రార్థించడం మానలేదు. గుర్తుంచుకోండి, నీ సమయాన్ని నీ కోసం ఉపయోగించు. ఎదుటి వ్యక్తి గురించి ఆలోచిస్తూ వృధా చేసుకోకు. గుర్తుపెట్టుకో, గెలిచినప్పుడు పొగడడానికి 100 మంది ఉన్నా లేకపోయినా, ఓడిపోయినప్పుడు ఓదార్చుకోవడానికి ఒక్కరైనా ఉండాలి కదా. నిజమే కదండి. ఎవరికీ తెలియని మన బాధలను కూడా తడి ఆరని కనురెప్పలకు తెలుస్తాయి. అయితే ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు. ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ముందడుగు వెయ్యలేరు. గుర్తుంచుకోండి, అడవికి పోయిన రాముడు, జూదము ఓడిన యుధిష్ఠుడు, వ్యక్తిత్వమున్నవాడికి గెలుపుతో సంబంధం లేదు, రాజ్యంతో పని లేదు. ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్నా కూడా తను రాజే అవుతాడు. అయితే బయట వాళ్లకు ఇచ్చే సమయం విలువ మన వాళ్ళకి ఇస్తే మన వాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఉంటారు కదండి. అలాగే ఒక వ్యక్తి తనకు తానుగా పొందగలిగే శక్తి ఉన్నా దానికోసం దేవతలను ప్రార్థించడం మూర్ఖత్వం కదా. నిజమే కదండి. భుజాల మీద ఉన్న బరువుని బలమున్నోడు ఎవడైనా మోస్తాడు, కానీ మనసులో ఉన్న బాధని, బంధాల విలువ తెలిసినోడు ఒక్కడే మోయగలడు. ఆ బంధం ప్రేమైనా, స్నేహమైనా, మరే బంధమైనా సరే అతనొక్కడే మోయగలడు. కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే నీ మీద నిందలు వస్తాయి. నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటావు. ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడి సహనం గమనిస్తున్నాడని తెలుసుకో. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఒకరి కష్టం తెలియాలి అంటే వాళ్ళు చేసే పనిని చెయ్యడానికి ప్రయత్నించు.
అందులోని కష్టం నీకు పూర్తిగా అర్థమైపోతుంది. అయితే మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తేనే వెళ్ళాలి, కష్టాలలో ఉన్నప్పుడు పిలవకున్నా కూడా వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, అనుకూలతల్లో అందరికీ మన గురించి తెలుస్తుంది, ప్రతికూలతల్లో ఎవరు ఎలాంటి వారో మనకు తెలుస్తుంది. నిజమే కదండి. జాలి గుణము గల వారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణము గల వారికి సుఖములు చాలా ఎక్కువ. గమనించండి, నీ కోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టం ఖచ్చితం. నిన్ను చూసి ఏడ్చేసేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. అయితే ఒక్కటి గుర్తుంచుకో, 25 వయసులో ఉండే అందం ఓపిక 60 ఏళ్లకు ఉండవు. 60 ఏళ్ల వయసులో ఉండే అవగాహన ఆలోచన 25 ఏళ్లకు అస్సలు ఉండవు కదా. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. అలాగే అవకాశం పొందడం మీ గొప్పతనం కాదు, పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మీ గొప్పతనం అవుతుంది. ఒక్కటి గుర్తుంచుకో, మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పని లేదు, మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనసుతో పని లేదు. నిజమే కదండి. మన దేశంలో మనిషికి మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఏ కులపోడు పండించిన పంటే ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. అలాగే ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనవాళ్లే కదా అని అతిగా నమ్మితే మాత్రం మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బ తీసేస్తారు. ఇది లోకం నేటి తీరు. పంటని చీడపురుగు కమ్మితే మనసుని అసూయ ద్వేషాలు కమ్ముతాయి. కాపాడుకోలేకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే. పంటైనా జీవితమైనా అంతా వ్యర్థమైపోతుంది కదండి. నిజమే కదా. ఎక్కువ శృంగారం కోరుకునే ఆడవాళ్లే ఆఖరికి ఈ సమాజాన్ని ముంచెయ్యడానికి కారణంగా మారుతారు అని గుర్తుపెట్టుకోండి. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే మన విజ్ఞత అవుతుంది. అలాగే మన చెడుని కోరేవారు మన తప్పును మాత్రమే చూపిస్తారు, మంచి కోరేవారు మాత్రం ఆ తప్పు ఎప్పుడు సరిదిద్దుతూనే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. ఇది నటనా ప్రపంచమని గుర్తుపెట్టుకో. అలాగే ఒక్క విషయం, ఒక అమ్మాయి నిన్ను ప్రేమిస్తే తన మనస్సు మొత్తం నీకే ఇచ్చేస్తుంది. అందులో ఏ కోరికలు ఉండవు. మీ దగ్గర ఏదో కోరుకొని మిమ్మల్ని ఇష్టపడుతుంది అంటే మాత్రం కేవలం మిమ్మల్ని ప్రేమించినట్టు నటిస్తుంది అని అర్థం. గమనించండి, నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టంగా ఉంటుందో మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతకంటే కష్టంగా ఉంటుంది. అలాగే ఒక్క విషయం, నమ్మకం ప్రాణం రెండూ ఒకటే. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చెయ్యకు, మోసం చేసిన వారిని అస్సలు నమ్మకు. గుర్తుపెట్టుకో, మనకు గల శక్తిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాం. మనం చేసే పనులను బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు. నిజమే కదండి. అలాగే స్వేచ్ఛ ఎవరో ఇస్తే వచ్చేది కాదు, ఎవరో బాధిస్తే పోయేది కూడా కాదు. అలాగే తలరాతను ఎప్పుడూ నిందించకు. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాయి. నువ్వు నమ్మితే ఇదే నిజం. అలాగే ఒక్క విషయం, ఎదుటివాడికి బాగా సంపద ఉందని నీకు లేదని ఎన్నడూ బాధపడకూడదు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే నువ్వు బాధపడు. అలాగే ఒక్క విషయం గుర్తుంచుకో, కొంతమందికి గర్వం అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువైపోతారు కదా. నిజమే కదండి. నీకు నచ్చినట్టు ఎప్పుడైతే బ్రతకడం మొదలు పెడతావో అప్పటి నుండి నువ్వు చాలామందికి నచ్చకుండా మిగిలిపోతావు. గుర్తుపెట్టుకో. అలాగే ఒక్క విషయం, నువ్వు ఎవరికైతే నచ్చినట్టు ప్రవర్తిస్తావో
వాళ్ళకి నువ్వే ప్రపంచం అవుతావు. అలాగే ఒక్కసారి నువ్వు వాళ్ళకి ఎదురు తిరిగి మాట్లాడావు అంటే నువ్వు ద్వేషివైపోతావు, గుర్తుంచుకో. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.